생각나 고요. 야, 오이. 오늘 로또 생각나 고요. 야, 오이. 오늘 로또 생각나 고요. 야, 오이. 오늘 로또 one for a star MC no 생각나 고요. 야, 오이. 오늘 로또 one for a star MC no 생각나 고요. 야, 오이. 오늘 로또 one for a star MC నేతలతో తెలంగాణ భవన్లో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జంటనగర్లో పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి
మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జంటనగర్లో పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ భవన్ కు చేరిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక గులాబీ నేతల సమావేశానికి సంబంధించి మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ సంపత్. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పార్టీని ఇదంతా కూడా బలోపేతం చేసేందుకు ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ అలీతో పాటుగా తలసాని శ్రీనివాస్ ఇలా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కూడా ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశానికి సంబంధించి గ్రేటర్ పరిధిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ ప్రాంతాలకు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి, కేసీఆర్ అధ్యక్షతన అదేవిధంగా కేటీఆర్ ఆదేశాలతో పార్టీని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాము అన్నటువంటి అంశాలపై గ్రేటర్ పరిధిలో ఇంకేమైనా డెవలప్మెంట్స్ అవసరం ఉన్నాయా, లేదా మున్సిపాలిటీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని కాలనీలకు సంబంధించి కావచ్చు, నీటి సమస్యలు, తాగునీటి సమస్యలకు సంబంధించి అనేక ఇష్యూస్ రేజ్ అవుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా వారి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, వారి ఏరియాలకు సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు, పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆ పార్టీలకు సంబంధించి ఆ ఏరియాకి సంబంధించినటువంటి పూర్తి డేటానంతా సేకరించి ఇదంతా కూడా మంత్రులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినంతరం కూడా ఆత్మీయ సమ్మేళనం ద్వారా సీఎం కేసీఆర్ కి లేఖను అందించిన తర్వాత దానికి సంబంధించి మొత్తము గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులను డెవలప్ చేసిన అనంతరం కూడా పార్టీకి సంబంధించి మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలలో గుర్తింపు తీసుకొచ్చేందుకు, ప్రజా సంక్షేమాలకు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమాలు గ్రేటర్ పరిధిలో ఏమున్నాయి, ఇప్పుడు గ్రేటర్ పరిధిలో చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో చేసేటువంటి అభివృద్ధులకు సంబంధించి ఇదంతా కూడా చర్చించిన అనంతరం కూడా ప్రజల దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లడానికి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. థ్యాంక్ యూ ప్రణయ్.